సార్ మేజర్‌గా క్రెడిట్ కార్డ్ అంటే ఏంది సార్? క్రెడిట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మామూలుగా మనము జనరల్లీ మన అకౌంట్‌లో డబ్బులున్నాయనుకోండి. ఓకే. జనరల్‌గా మన సేవింగ్ అకౌంట్‌లో డబ్బులుంటాయి. డబ్బులు మన అకౌంట్‌లో ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు దాన్ని. సేవింగ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మన డబ్బుల్ని మనం ఎట్లనైనా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే మనకు మన ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని, అంటే మనం చేసే సాలరీడ్ పని కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మనం చేసే పనిని ఆధారించుకొని బ్యాంక్ ఏం చేస్తదంటే ఒక నిర్ణీత అమౌంట్, అంటే ఒక డిజైర్డ్ అమౌంట్ మనకింత ఎలిజిబిలిటీ వస్తదని ఆ అమౌంట్‌ను మనకు కార్డు రూపకంగా ఇస్తది. ఎక్కడికన్నా ఎళ్లి స్పెండ్ చేసుకోవడానికి. కార్డ్ ఏమవుతది అనంటే ఆ కార్డ్‌లో మనకేదైతే అమౌంట్ మనకు సపోజ్ లిమిట్ ఉంటది. 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు, 20,00,000 అంటే బేసిస్ ప్రొఫైల్. కొన్ని కార్డ్స్ అంటే ఒక్కొక్క వేరియంట్స్ ఉంటాయి. మనము నెక్స్ట్ టైమ్ కార్డ్స్ వేరియంట్స్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే దీంట్లో కార్డ్ ఎట్లా ఉంటదంటే వాడుకోవడానికి మనకు సౌకర్యంగా ఉంటది. ఏదైనా మనకు సడెన్‌గా అవసరతం వచ్చింది. ఇప్పుడు మన అకౌంట్ సేవింగ్ అకౌంట్‌లో డబ్బులు లేవు. ఇప్పుడు అందరం సాలరీకి పని చేస్తే ఆఫ్టర్ 20th ఆర్ 23rd అందరి అకౌంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇబ్బందికరంగానే ఉంటాయి. ఆ టైంలో కార్డ్ రూపకంగా ఉన్న డబ్బును మనం వాడుకొని మనము మన అవసరతలను ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. దానికే క్రెడిట్ కార్డ్ ఉపయోగపడతది.